హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకునే సెక్టారు, ఆ సెక్టార్లో కూడా మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్ మీద మన యొక్క రిటర్న్ ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఈ మార్కెట్లో మనం ఎక్కువగా సజెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే అట్లీస్ట్ మనం ఇన్వెస్ట్ చేసినంత ఒక 1 ఇయర్ కానీ, ఒక 3 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసినప్పుడే మీ యొక్క సేవింగ్కి తగిన న్యాయం జరిగి అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అలాంటి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో కూడా సరైన స్టాక్స్ను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కన్నా లేదా బ్యాంక్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగేటట్టుంటేనే మనం ఇండివిజువల్గా మనం పెట్టుకున్న స్టాక్స్కి ఒక అర్థం ఉంటుంది. అదర్వైజ్ లేకపోతే మనమేమి మనం ఏం కష్టపడక్కలేకుండానే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక 12% లేకపోతే 14%, 15% రిటర్న్ అయితే మనకి వాళ్ళ మేనేజ్మెంట్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది. అదే బ్యాంక్ డిపాజిట్ వేస్తే మనకి ఒక 8 to 9% వచ్చే అవకాశం ఉంది. దీనికి మించి మనం ఏదన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉండే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలగాలి. అలాంటి స్టాక్స్లో కూడా రెగ్యులర్గా మనకి ఒక 30%, 40%, 50% అండ్ అబౌవ్ 50% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కూడా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి సెక్టార్స్ కూడా అంత బలంగా వర్క్ చేసే సెక్టార్స్ ఉన్నాయి. అందులో ఈ రోజున మనం తీసుకున్నటువంటి సెక్టార్ ఏదైనా ఉందంటే ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్లో కూడా అది కూడా పర్సనల్ కార్లో మంచి దిట్టైనటువంటి కంపెనీ. లాస్ట్ ఇయరే మనకి ఐపీఓతో వచ్చినటువంటి కంపెనీ హుండై మోటార్స్. ఏదైతే హుండై మోటార్స్లో డిఫరెంట్ మోడల్స్, ఇది కొరియన్ కంపెనీ. ఏదైతే ఇక్కడ నుంచి మనకి అద్భుతమైనటువంటి మోడల్స్ తోటి ఎక్స్ట్రాడినరీగా ఇండియాలో మంచి ఆటోమొబైల్లో ఒక పర్టికులర్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసింది ఈ పర్సనల్ కార్స్లో. దీంట్లో కూడా ఏదైతే సుమారుగా 1,60,000 కోట్ల క్యాపిటల్ కూడా మంచి క్యాపిటల్తో ఉన్నటువంటి కంపెనీ. ఆ క్యాపిటల్లో కూడా మనం మార్కెట్ క్యాపిటల్తో పాటుగా మనం ప్రధానంగా చూసేది ప్రమోటర్ స్టేక్ ఎంత ఉందని. ప్రమోటర్ స్టేక్ కూడా ఆల్మోస్ట్ 82% అంటే అబోవ్ 80% ప్రమోటర్ స్టేక్ ఉంది. దాంట్లో ఎఫ్ఐఎస్, డిఐఎస్ కలిపి మళ్ళీ ఒక 15% ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 95 to 97% ఈ ఎఫ్ఐఎస్ దగ్గరను ప్రమోటర్స్ దగ్గరే ఉంది. కాబట్టి మార్కెట్లో పబ్లిక్ దగ్గర ఉన్నది చాలా నామినల్ స్టాక్స్. కాబట్టి దీంట్లో మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్లస్ సెక్టారు బాగా గ్రోతింగ్ ఉన్నటువంటి సెక్టారు. ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో మంచి క్యాపిటలైజేషన్ తోటి మంచి నెంబరింగ్, ఏదైతే సేల్స్ నెంబర్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ హుండై మోటార్స్. అందుకని మనం మన పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకునే ఒక 10 నుంచి 20 స్టాక్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాటిల్లో దీనికి కూడా సరైన స్థానం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అబౌవ్ 36%, అబౌవ్ 40% ROI అయితే మనకి కనిపిస్తుంది. అందులో డెట్ ఫ్రీ కంపెనీ, మంచి డివిడెండ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో క్యాష్ ఫ్లో కూడా బ్రహ్మాండమైనటువంటి క్యాష్ ఫ్లో, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైస్ కూడా ఇప్పుడు చూస్తే 1,900 దగ్గర నుంచి 2,800 వరకు లేకపోతే 3,200 వరకు కూడా వెళ్ళటానికి బిగ్ స్కోప్ ఉన్నటువంటి స్టాక్. నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను. ఈ చార్ట్లో మార్కెట్లో ఏదైతే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనకి లిస్ట్ అయిన తర్వాత ఏదైతే పబ్లిక్ పెద్దగా లేకుండా దీంట్లో మనకి ఏదైతే 80% ప్రమోటర్ స్టేకే ఉండి ఒక 10 to 15% ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కలిపి ఉండటం వల్ల మార్కెట్లో ఒక ల్యాగింగ్ అయితే జరిగింది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ కన్సాలిడేషన్ ఫేజ్ దాటి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ స్టాక్ 1,900 నుంచి ఒక 2,800, 2,800, 3,000, 3,200, 3,500 వెళ్ళడానికి బిగ్ స్కోప్ అయితే ఉంది. ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మీరు వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 1 ఇయర్ పైన వెయిట్ చేయగలిగితే మాత్రం హ్యాండ్సమ్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి బిగ్ బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టాక్గా మనం తీసుకోవచ్చు. దీని మీద నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. మీరు కూడా స్టడీ చేసి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్దగా ఒడిదుడుకులు లేకుండా, మన యొక్క క్యాపిటల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మనం ఏదైతే మనకు ఉన్నటువంటి ఇతర ఆప్షన్స్ కన్నా బెటర్ ఆప్షన్గా మనకి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే బ్యాంక్ డిపాజిట్స్ కానీ వీటికన్నా కూడా మంచి రిటర్న్స్ తీయడానికి అవకాశం ఉండే స్టాక్స్ కింద మనం రికగ్నైజ్ చేసుకుని కానీ మనం దేంట్లోంచి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా లార్జ్ అమౌంట్ అయితే
నేను కొన్ని సార్ నేను ఒక 50 lakhs పెడతాను, లేదా ఒక 1 CR పెడతాను, లేదా ఒక 2 CR వరకు మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, ఏ స్టాక్స్లో పెట్టాలి, లేకపోతే ఈ స్టాక్స్లో ఏ విధమైనటువంటి గైడెన్స్ తీసుకోవాలి, ఇలాంటి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీ పోర్ట్ఫోలియో తగ్గట్టుగా మనం ఆ స్టాక్స్ని డిజైన్ చేసి ఆ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయించడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ఇన్వెస్ట్మెంట్ డే.